రాష్ట్రంతో పాటు కర్నూలు జిల్లాలో మదాసి మదారి కురువలు అధిక సంఖ్యలో ఉన్నారని వారు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 2014 నుంచి 2019 కాలంలో మదాసి మదారి కురువలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే ఇంతవరకు అమలు కావడం లేదని తెలిపారు. మాదాసి మదారి కురువలు షెడ్యూల్ కులాలుగా గుర్తించాలన్నారు. మదాసి మదారిలో కురువలలో అంతర్భాగం కాకపోయినా వారిని బీసీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. మదాసి మదారిల జీవనోపాధి కోసం విద్యా ఉపాధుల కోసం కుల ధృవీకరణ పత్రాలు నేటికి ఇవ్వటం లేదని, దీంతో వారు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వెంటనే రాష్ట్ర మంత్రులు పెద్దలు జోక్యం చేసుకుని మదాసి మదారీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే బీవీ అసెంబ్లీలో కోరారు. కులాలుగా గుర్తిస్తూ నివేదిక ఇవ్వడం, అదేవిధంగా కురువ అనేది మదాసి మదారి కురుల అంతర్భాగం కాకపోయినా వారు బీసీలని చెప్పడం, 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక మెమోని 857844CB.1/2017 డేటెడ్ 3/1/2018లో ఎలాంటి షరతులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఒక మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు కూడా మదాసి మదారి కురువలకు సంబంధించినటువంటి వారి జీవన విధానంలో కానీ వారు ఏదైనా కార్యకలాపాలు కానీ చదువులో కానీ ఏదైనా చేయాలంటే ఆ కుల పత్రాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. తమ ద్వారా ఈరోజు ఈ యొక్క మదాసి మదారి కుల ధృవీకరణ పత్రాల మీద నెలకొన్న అనిశ్చిత స్థితిని తమ ద్వారా ఈ యొక్క తొలగిపోయేలా